ఓం గం గణపతియే నమః. శ్రోతలకు నమస్కారం. మన ఛానలకు స్వాగతం. శ్రీ స్కాంద మహాపురాణం వైష్ణవఖండం. స్వామి ఇంద్రద్యుమ్నునికి వరములు ఇచ్చుట. మునులు ఇట్లు పలికిరి. ప్రాసాదమునందు ప్రతిష్ఠ ముగిసిన పిమ్మట స్వామి ఇంద్రద్యుమ్నునికి వరములనిచ్చి 12 యాత్రలను ఏ విధముగా చేయవలేనో చెప్పెను. వాటిని గూర్చి నీ నుండి మేము వింటిమి. గొప్ప విష్ణుభక్తుడు బుద్ధిమంతుడు అగు ఆ ఇంద్రద్యుమ్నుడు ఆ తరువాత ఏమి చేసెను అని మునులు అడిగిరి. అప్పుడు జైమిని మహర్షి ఇట్లు చెప్పెను. సాక్షాత్ బ్రహ్మస్వరూపుడగు స్వామి నుండి వరములు పొంది ఆ ఇంద్రద్యుమ్నుడు తాను ధన్యుడైనట్లు భావించెను. స్వామి ఆదేశించినట్లు యాత్రలను ఉత్సవములను పెక్కు ఉపచారములను నిర్వర్తించెను. పిమ్మట గాలరాజును పిలిచి స్వామి ఆజ్ఞను తెలిపి ధర్మము న్యాయముతో కూడిన మాటలను ఇట్లు పలికెను. ఇంద్రద్యుమ్నుడు ఇట్లు పలికెను. ఓ రాజా, నీవు పెక్కు ధర్మములు విన్నవాడవు, ధర్మమునందు నిష్ట కలవాడవు, స్వామి యందు మనోవాఖ్యాయములచే భక్తి కలవాడవు. స్వామి ఒక్కని కొరకు ఉపదేశింపబడు ఈ చరాచరమగు లోకమంతయు స్వామికి శిష్యరూపమై ఉన్నది. దీనులను రక్షించుటకై స్వామి ఈ లోకమున నన్ను అనుగ్రహించు నెపమున ఇచ్చట అవతరించెను. చిరకాలము నుండి ఇచ్చటనే నివసించుచుండెను. కనుక భక్తి శ్రద్ధలతో స్వామి ఆజ్ఞను పరిపాలించుము. ఇది కేవలము ప్రతిమ అని భావింపకము. స్వామి ముల్లోకములను రక్షించుటకై ఎట్లు ఇచ్చటకు వచ్చినది, ప్రాసాదమునందు ప్రవేశించినది నీవు ప్రత్యక్షముగా చూసితివి. బ్రహ్మ మొదలుకొని దేవతలు అందరూ ఇచ్చటకు ఒక్కమారుగా కలిసి వచ్చిరి. స్వామి విశ్వరూపమును చూచి మేమందరము చేష్టలు ఉడిగి దిగ్భ్రాంతులమైతిమి. చరాచరమయుడగు స్వామి ఇచ్చట దారు రూపమును ధరించెను. అన్ని కోర్కెలను తీర్చు కల్పవృక్షముగా స్వామిని తెలుసుకొనుము. ఈ స్వామిని పూజించినచో నీ కోరికలన్నీయును తీరును. యతులు ఎంత ప్రయత్నము చేసినను అతడిని తెలుసుకొన జాలరు. తపస్సుకు ఆవల ఉండు జ్యోతి స్వరూపము ఈ స్వామి. ధర్మనిష్ట కలిగి ఇంద్రియ నిగ్రహముల కల యోగులకు, అనన్య భక్తి కలిగిన యతులకు స్వామి ఒక్కడే చేరదగిన మార్గము. గ్రీష్మకాలమునందు తాపము తాళజాలని వారు చల్లని లోతైన సరస్సులో మునిగి ఆనందమును పొందినట్లు స్వామి అను కరుణా సముద్రమున మునిగి స్వాంతనము పొందెదరు. పురుషోత్తముని చేరినచో తాపత్రయ దుఃఖము నశించును. శరణు పొందిన వారికి స్వామి ఇచ్చిన ఉపశమనమును తల్లి కానీ, తండ్రి కానీ, మిత్రుడు కానీ, భార్య కానీ, పుత్రుడు కానీ ఇయ్యజాలరు. కనుక భుక్తి ముక్తుల ఫలమును ఇచ్చు స్వామిని పౌరులతో ప్రజలతో కలిసి సేవించుచు యాత్రలను సమృద్ధిగా పూర్తి చేయుము. రాజులకు సాధారణమగు ధర్మ మార్గమును పూర్వము పరిపాలించిన రాజులు ప్రవర్తింపచేయుదురు. తరువాత రాజులు దానిని అనుసరింతురు. గొప్ప సమృద్ధి గల ఉపచారములతో నృసింహుని భుజింపుము. 3 సంధ్యలయందు నృసింహుని భజింపుము. 3 సంధ్యలయందు స్వామిని పూజించి మహానందమును పొందగలవు. తాము చేసిన దానికంటే ఇతరులు చేసిన దానిని పరిరక్షించుట ఉత్తమము. తాను ఇచ్చిన దానికంటే ఇతరులు ఇచ్చిన దానిని కాపాడుట ఉత్తమము. జైమిని మహర్షి ఇట్లు చెప్పెను. అప్పుడు శ్వేతుడు అను ఆ రాజు చేతులు జోడించి గుణముతో కూడిన మాల వలె ఆ ఇంద్రద్యుమ్నుని ఆజ్ఞను ఔదల దాల్చెను. ఇంద్రద్యుమ్నుడు కూడా స్వామిని తృప్తిపరచి నారదునితో కలిసి బ్రహ్మలోకమునకు తిరిగి వెళ్ళెను. ఇట్లు మీకు ఈ క్షేత్ర మహత్యమును చెప్పి తిని. స్వామి దారు రూపమున నిత్య సంతుష్టుడై ఎట్లున్నది వివరించి తిని. ఈ మహత్యమును విన్నవారికి 1000 అశ్వమేధములు చేసిన ఫలము నిస్సంశయముగా లభించును. స్కందుడు వివరించిన ఆర్ధోదయ యోగము కంటే 1,000,000 రెట్ల పుణ్యము ఈ విష్ణు మహత్యమును కీర్తించుటచే కలుగును. ఉదయకాలమునందు
విష్ణు కీర్తనము విన్నవారికి 100 కపిలగోవులు దానము చేసిన ఫలము కలుగును. ధర్మము, యశస్సు, ఆయుష్షు, పుణ్యము కలుగును. వంశము అభివృద్ధి చెందును. స్వర్గమునందు నివాసము కలిగి సమస్త పాపములు తొలగిపోవును. ఈ రహస్యమగు కథ పురాణముల యందు చక్కగా దాచబడి ఉన్నది. ఇది వైష్ణవులకు తప్ప ఇతరులకు చెప్పరాదు. కుతర్కము చేయువారు, శృతులను, ఆగమములను సరిగా చదవనివారు, నాస్తికులు, డాంబికులు, ఎల్లప్పుడూ ఇతరుల యందు తప్పులు వెతుకువారు, విష్ణు భక్తులు కాని వారు మొదలగు వారి నుంచి ఈ కథను గోప్యముగా ఉంచవలేను. పురాణమును విను పద్ధతి. మునులు ఇట్లు అడిగిరి: భగవంతుడవగు ఓ జైమిని, నీవు అన్ని వేదములను, వేదాంగములను తెలిసిన వాడవు. నీ దయవలన మేము జగన్నాథుని మహత్యము, క్షేత్రరాజమగు పురుషోత్తమునకు చేయవలసిన యాత్రలు, భగవంతుని భోజనము, ఉచ్చిష్టము యొక్క సేవనము, అతి దుర్లభమగు ఇంద్రద్యుమ్నుని చరితము, నీలమాధవుని రూపము, దారు రూపమున బ్రహ్మ అవతరించుట, ఇవి అన్నియు నీ ముఖపద్మము నుండి వింటిమి. ఇప్పుడు నీ నుండి బ్రహ్మవంశమును గూర్చి పురాణమును వినుట వలన కలుగు ఫలము వినగోరుచుంటిమి. పురాణమును వినుట ఎట్లు? మా యందు దయవుంచి ఉన్నది ఉన్నట్లుగా అది అంతయు మాకు తెలుపుము అనిరి. అప్పుడు జైమిని మహర్షి ఇట్లు చెప్పెను: ఓ మునులారా, మీరు అడిగినది చాలా చక్కగా ఉన్నది. మీరు అడిగినది వినినంతనే నా మేను పులికించినది. అది అంతయు మీకు పూర్తిగా చెప్పెదను. పురాణ శ్రవణము చేయుటకు ముందుగా పరిశుద్ధ వంశములో జన్మించిన అంగ వికలత్వము లేని శాంతుని, తన శాఖకు చెందిన తన కుల పురోహితుని, అన్ని శాస్త్రముల సారము తెలిసిన బ్రాహ్మణుని చక్కని ఆభరణములతో, వస్త్రములతో, చందనములతో, మాలలతో వరించవలేను. చేతులు జోడించి ఆ బ్రాహ్మణుని ఇట్లు ప్రార్థింపవలేను: నీవే విష్ణువే, ఎట్టి భేదము లేదు. నేను తలపెట్టినది ఎట్టి ఆటంకములు లేక పూర్తి అగుగాక. పిమ్మట ఆ వరించిన బ్రాహ్మణుని గొప్ప వెలగలుగు ఆసనమందు చేయవలేను. కూర్చొండబెట్టి అతడి మెడలో మాలను వేయవలేను. తలపై పూలగుత్తి నుంచి చందనము అలదవలేను. ఏలననగా అప్పటి నుండి ఆ బ్రాహ్మణుడు వ్యాసునితో సమానము. ఆ బ్రాహ్మణునిచే విష్ణురూపమగు పుస్తకమందు శ్రీకంఠము, అగరు, పుష్పములచే వ్యాస పూజ చేయింపవలేను. పెక్కు ఉపచారములచే, రుచికల భక్ష్యములచే, భోజ్యములచే సంతోషింప చేయవలేను. భక్తితో ఆసనమిచ్చుట మొదలగునవి ప్రతిదినము చేయవలేను. ఇప్పుడు మీకు శ్రోతకు ఉండవలసిన లక్షణము చెప్పెదను వినుడు. వచ్చిపోవు వారికి తగిన ఆసనములు కల్పించి తాను కూడా కూర్చుండవలేను. శుభాసనముపై కూర్చొండి ఉత్కంఠ కలిగిన మనస్సుతో వినవలేను. లేదా చక్కగా శుభ్రపరిచిన ప్రదేశమందు అందరితో కలిసి కూర్చొండవలేను. వ్యాసునికి ఎదురుగా అతడి కంటే ఎత్తైన ఆసనమున కూర్చొండరాదు. స్నానము చేసి తెల్లని వస్త్రములు ధరింపవలేను. ఆచమించి శంఖము, చక్రము, తిలకము ధరించి మనసులో విష్ణువును ధ్యానించి విశ్వాసముంచవలేను. పురాణమునందు, బ్రాహ్మణుని యందు, దేవుని యందు, మంత్రకర్మల యందు, తీర్థమునందు, వృద్ధుని వచనమునందు విశ్వాసముండుట వలన ఫలము కలుగును. కనుక అంతయు నమ్మదగినదే. పురాణము విను సమయమునందు పాషాండులు మున్నగు వారి సంభాషణములు, వ్యర్థాలాపములు వినరాదు. అన్ని విధములైన విచారములను వదిలి ప్రతిదినము పురాణము వినవలేను. పిమ్మట ప్రతిదినము పఠనము ముగిసిన తరువాత కరతాళములు చరుచుచు జై కృష్ణ జగన్నాథ మున్నగు నామములతో ఆకాశము నిండునట్లు బిగ్గరగా పలుకవలేను. ఈ విధముగా స్వామికి ప్రతిదినము ప్రీతి కలిగింపవలేను. గ్రంథము ముగిసిన పిమ్మట స్వామికి ప్రీతి కలిగించుటకై వ్యాస రూపమున ఉన్న బ్రాహ్మణునకు విశేషముగా వస్త్రములు, మాలలు, చందనము, భూషణములు భక్తితో సమర్పించవలేను. శక్తి కొలది దక్షిణ ఇయ్యవలేను. ఎవరు ఎంత ఏమి ఇయ్యవలేనో వినుడు. రాజులు అలంకరించిన శుభలక్షణములు గల ఏనుగులను ఇయ్యవలేను. రాజులతో సమానులకు క్షత్రియులు కూడా అంతే బ్రాహ్మణుల పుస్తకములను, పూజా సామాగ్రిని, బంగారము, వెండి, ధ్యానము
వెండి ధాన్యము వస్త్రములు భక్తితో సమర్పించవలెను. వైశ్యులు రత్నములు నగలు శుభలక్షణములు కల దూడలు కల పాలిచ్చు ఆవులను బంగారము మొదలైన ఇతర వస్తువులను ఇయ్యవలెను. శూద్రులు పరమ సంతోషముతో మనోనిగ్రహముతో వస్త్రములు బంగారము ధాన్యము రత్నములు వివిధ అలంకారములు కలిగిన కుండ వంటి పొదుగు గల గర్భము కలిగిన ఆవులను ఇయ్యవలేను. ఈ విధముగా ఆచార్యునికి తృప్తి కలుగునట్లు దక్షిణ ఇయ్యవలేను. తన శక్తి కొలది ఇయ్యవలేను, కానీ లోభము చూపరాదు. శాంతి కర్మ, పౌష్టిక కర్మ, వ్రతములు, వివాహము, మోక్ష సాధకమగు కర్మ, పురాణ శ్రవణము, యజ్ఞములు మొదలైనవి, దానము, వివిధ వ్రతములు, వీటికి దక్షిణ ఇయ్యకున్నచో నిష్ఫలమగును. శాసురులు ఆ కర్మల ఫలమును హరించి వేయుదురు. భర్త యొక్క అనురాగము లేని స్త్రీల లావణ్యము, యుద్ధము నుండి పారిపోవు వారికి విల్లు ఎక్కుపెట్టి తరమూట పరుగు తీయని గుర్రముల దుష్టత్వము, అన్ని శాస్త్రములు తెలిసిన వానికి మాటలాడు శక్తి లేకపోవుట ఏ విధముగా నిష్ఫలమో అట్లే దక్షిణ లేని కర్మ కూడా నిస్సంశయముగా నిష్ఫలము. చేసిన పాపములు అన్నియు దక్షిణ ఇచ్చుటచే నశించునని శాస్త్రములు తెలిసిన వారు చెప్పుదురు. పిమ్మట తమ శక్తి కొలది బ్రాహ్మణులకు భోజనము పెట్టవలేను. కర్పూరము, చక్కెర, నేయి మున్నగు వాటితో కూడిన పాయసములు, 6 విధములగు అన్నపానాదులు రుచికరముగా సిద్ధము చేసి పెట్టవలేను. పిమ్మట వారందరికీ తమ విభవము కొలది బంగారము వస్త్రములు ఇయ్యవలేను. ఓ బ్రాహ్మణోత్తములారా, ఈ విధముగా మీకు పురాణమును విధానమును సాంగోపాంగముగా చెప్పి తిని, దాని వలన కలుగు ఫలమును కూడా చెప్పి తిని. ఇప్పుడు మీరు ఇంకను ఏమి వినగోరుచుంటిరో తెలుపుడు అనెను. అప్పుడు మునులు ఇట్లు పలికిరి: ఇది మా భాగ్యము. సర్వపాపములు తొలగించు పురాణమును విను పద్ధతిని సాంగోపాంగముగా మాకు తెలిపితివి. మేము ధన్యులమైతిమి. ఈ సంసారమునందు తాపము చల్లారినది. ఇప్పుడు మీకు మా శక్తి కొలది ఇచ్చు దక్షిణ మాపై అనుగ్రహముతో స్వీకరింపుము అని పలికి ఆ మునిపుంగవులు లోభము లేక సమిదలు, కుశలు, పువ్వులు, ఫలములు, అక్షతలు చేర్చి ఆ జైమినీ మునికి సమర్పించి ఆనందముగా జగన్నాథుని సేవించుటకు పురుషోత్తమ క్షేత్రమునకు వెళ్ళిరి. వైష్ణవ ఖండమందు 2వదగు పురుషోత్తమ జగన్నాథ క్షేత్ర మహత్యము సమాప్తము. బదరికాశ్రమ మహత్యము తెలుసుకుందాం. బదరికాశ్రమము యొక్క సర్వ తీర్థాధిక్య వర్ణనము తెలుసుకుందాం. సౌనకుడు ఇట్లు పలికెను: మహానుభావుడకు ఓ సూతుడా, అన్ని ధర్మములు తెలిసినవాడా, అన్ని శాస్త్రముల సారమును ఎరిగినవాడా, పురాణముల యందు పరినిష్ఠితమగు జ్ఞానము కలవాడా, సత్యవతీ పుత్రుడగు వ్యాసుడు విష్ణు స్వరూపుడు, అతడికి నీవు ప్రియ శిష్యుడవు. నీకంటే తెలిసినవాడు లేడు. అన్ని ధర్మములను బహిష్కరించు కలియుగము వచ్చినప్పుడు ప్రజలు దుష్టకర్మలు చేయుచు ధర్మ భ్రష్టులగుదురు. వారు అల్పమగు ఆయుష్షు, బలము, వీర్యము, తపము, కర్మలు కలిగి అధర్మపరాయణులై అన్ని వేదములను శాస్త్రములను వదిలిపెట్టుదురు. తీర్థయాత్రలు, తపస్సు, దానము, విష్ణువు యందలి భక్తి వదిలి వేయుదురు. ఇటువంటి అల్పులను కొద్దిపాటి ప్రయత్నముచే కూడా తపము, మంత్రము సిద్ధి నిచ్చును. జగన్నాథుడగు హరి ఎచ్చట నివసించును. భక్తులపై అనుగ్రహము చూపగోరు దయా సముద్రుడు స్వామి ఎచ్చట ఉండును. ఇది అంతయు నేను ఇతరులకు ప్రయోజనము కలుగుటకై అడుగుచుంటిని కనుక లోకములను అనుగ్రహించుటకై తెలియచెప్పుము. సూతుడు ఇట్లు చెప్పెను: ఓ సౌనకుడా, నీవు అడిగినది చక్కగా ఉన్నది. ఇతరుల కొరకై నీవు అడిగితివి. హరిభక్తిచే నీ మనస్సు స్వచ్ఛమైనది. ఇప్పుడు విష్ణువు నా మనస్సును నిలిచెను. సత్పురుషులతో సమాగమము దుర్లభము కదా. సాధు సంగమము పాపముల నుండి ముక్తినిచ్చును, ఉత్తమగతిని కల్పించును. మిక్కిలి పుణ్యము చేసిన వారికి మాత్రమే కానీ నిగ్రహము లేని వారికి సాధు సమాగమము దుర్లభము, మనోబంధములను తెంచును. కర్మపాశములచే చిక్కుబడిన వారికి గొప్ప స్థానమును కల్పించును. జననము, మరణము, కర్మలు, అలసట మొదలగు వాటి నుండి విశ్రాంతిని కలిగించును.
ముల్లోకముల ఎందలి జనులకు సత్ప్రసంగము దుర్లభము. సూతుడు ఇట్లు పలికెను, నీవు అడిగిన ఈ ప్రశ్నను పూర్వము కుమారస్వామి శివుని అడిగెను. కైలాస శిఖరముపై ఋషులందరూ వినిచుండగా మంచివారికి శుభము కలిగించుటకై స్కందుడు ఈశ్వరుని ఇట్లు అడిగెను, ఓ భగవాన్, నీవు అన్ని లోకములను సృష్టించువాడవు, హరించువాడవు, సమస్త లోకములకు తండ్రివి, గురువువు, సమస్త జీవులకు క్షేమము కలిగించుటకై తపస్సు చేయువాడవు, వేదములను శాస్త్రములను వదిలిపెట్టు కలికాలమునందు సాత్వికులను రక్షించు విష్ణువు ఎచ్చట నివసించును, ఏ క్షేత్రములయందు ఏ పుణ్యతీర్థములయందు నివసించును, ఎటువంటి భక్తులు స్వామిని పొందగలరు, శ్రద్ధ కలిగిన నాకు దీనిని గూర్చి తెలుపుము. ఈశ్వరుడు ఇట్లు చెప్పెను, ఓ కుమార, పరమార్థము కోరువారి కొరకు విష్ణువు నివసించు పెక్కు తీర్థములు క్షేత్రములు కలవు. వాటిలో కొన్ని కోరిన కోర్కెలను తీర్చునవి, కొన్ని ముక్తిని ఇచ్చునవి, కొన్ని ఇహపర లోకముల ప్రయోజనములను తీర్చునవి, పుణ్యప్రదములైనవి గంగా, గోదావరి, రేవ, తపతి, యమున, క్షిప్ర, సరస్వతి, గౌతమి, కౌశికి, గావేరి, తామ్రపర్ణి, చంద్రభాగ, మహేంద్రజ, చిత్రోత్పల, వేత్రావతి, సరయు, చర్మణ్వతి, శతద్రు, అత్రి సంభవ, ఖండిక, బాహుద మరెన్నో పుణ్యనదులు కలవు. అవి భుక్తిని ముక్తిని కలిగించును. అయోధ్య, ద్వారక, కాశీ, మధుర, అవంతిక, కురుక్షేత్రం, రామతీర్థం, కాంచి, పురుషోత్తమం, పుష్కరం, ధరుద్ధరం, బ్రహ్మ నిర్మించిన వరాహక్షేత్రం, అన్ని అర్థములను ఇచ్చు బదరి అను మహాపుణ్యక్షేత్రములు కలవు. ముక్తిని ఇచ్చు అయోధ్యాపురిని చూచినచో అన్ని పాపముల నుండి విముక్తులై వైకుంఠమును చేరుదురు. విష్ణువుకు వివిధ సేవలు చేసి పూజలు, నర్తనములు, కీర్తనలు మున్నగునవి చేసి ఇంటిని విడిచి ఎల్లప్పుడూ స్వామిని సేవించి మృత్యువును జయింతురు. స్వర్గధామము వద్ద స్నానము చేసి శుచిగా రామాలయమును చూచిన వారికి సాంఖ్యము లేకనే మోక్షము కలుగును. అసి, వరుణ నదుల మధ్య కల 5 క్రోసుల ప్రదేశం గొప్ప ఫలమును ఇచ్చున్నది. దేవతలు కూడా ఇచ్చట మరణింపవలేనని కోరుదురు. అనగా ఇక ఇతరుల కథ చెప్పునది ఏమున్నది? మణికర్ణిక వద్ద జ్ఞానవాసి ఎందు, గంగానది ఎందు, పంచనద సరస్సునందు స్నానము చేసినచో పునర్జన్మ ఉండదు. హఠాత్తుగా అయినను కాశీ ఎందు విశ్వనాథుని చూచినచో జన్మ మృత్యువు లేని ముక్తి కలుగును. మరింత చెప్పుట ఏల, ఈ క్షేత్రములో సమానమగు క్షేత్రము మరి ఒకటి లేదు. మధుర ఎందు తపస్సు ఉపవాసము చేయుచు కృష్ణుని జన్మస్థానమును చేరినచో అన్ని పాపముల నుండి ముక్తి పొందును. విశ్రాంతి తీర్థమునందు యథావిధిగా స్నానము చేసిన తిలోదకములు వదిలినచో తన పితరులను నరకము నుండి ఉద్ధరించిన వాడై విష్ణులోకమును పొందును. ఆ ప్రదేశమున ప్రమాదముల వలన ఎట్టి పాపము చేసినను విశ్రాంతి తీర్థమున స్నానము చేసినచో ఆ క్షణమే ఆ పాపము బూడిద అగును. అవంతి ఎందు వసంతకాలమున సిప్రానది ఎందు స్నానము చేసినచో 100లాది జన్మలలో కూడా పిశాచత్వమును పొందరు. 1,000,000 తీర్థమునందు స్నానము చేసి బ్రాహ్మణోత్తములకు భోజనము పెట్టి మహాకాలుని రూపమున ఉన్న శివుని చూచినచో అన్ని పాపములు తొలగిపోవును. ఈ క్షేత్రము ముక్తినిచ్చున్నది. ఈ లోకమునకు చేరుటకు ఒకే ఒక సాధనము. ఇచ్చట దానము చేసినచో ఇహపరముల యందు దారిద్ర్యము సంభవింపదు. కురుక్షేత్రమునందలి రామతీర్థమున స్నానము చేసి శక్తి కొలది బంగారమును దానము చేసినచో సూర్యగ్రహణ సమయమున యథావిధిగా దానమిచ్చినచో ముక్తికి అర్హతను పొందును. దానము ఇచ్చుట ఎందు లోభము చూపనిచో వారికి 100 కోట్ల కల్పముల వరకు మానవ జన్మ లభింపదు. హరిక్షేత్రమునందు హరిని చూచి స్వామి పాదోదకమందు స్నానము చేసినచో పాపములన్నీ తొలగి విష్ణువుతో కలిసి వైకుంఠమున ఆనందముగా గడుపును. అచ్చట ఎన్నో పక్షుల గుంపులు, ఋషి గణములు కందమూల ఫలములు తినుచు గడుపుచుండును. అచ్చటి మునులు గాలిని మాత్రమే భుజించుచు ఇంద్రియములను జయింతురు. విష్ణు కాంచియందు
కాంచియందు విష్ణువు, శివకాంచియందు శివుడు స్వయముగా నివసించును. వారిద్దరకు భేదము లేదు కనుక వారిరువురి యందు భక్తి కలవారికి ముక్తి అరచేతిలోనిది. వారిరువురి నడుమ భేదమున్నదని భావించినచో దుర్గతి తప్పదు. పురుషోత్తమ క్షేత్రమందు జగన్నాథుని ఒక్కసారైనా చూచి మార్కండేయ సరస్సున స్నానము చేసినచో జ్ఞానము యోగము లేనప్పటికీ పునర్జన్మ లేనివాడగును. రోహిణి నక్షత్రమందు సముద్ర స్నానము చేసి ఇంద్రద్యుమ్న హ్రదమున స్నానమాచరించి విష్ణు నిర్మాల్యమును భుజించినచో వైకుంఠమున నివాసము కలుగును. శంఖముపై నిలిచిన 10 యోజనముల ప్రదేశమున నివసించినచో కీటకములు కూడా విష్ణుత్వమును పొందును. కార్తీక మాసమందు పుష్కరమున స్నానము చేసి దక్షిణతో కూడిన శార్థము నిర్వర్తించినచో బ్రాహ్మణులకు భోజనము పెట్టినచో బ్రహ్మలోకమును పొందును. ఆ పుష్కర సరస్సును ఒక్కసారైనను స్నానము చేసి యాగముల యందు ఉపయోగించు యూపమును శర్థతో చూచినచో పాపములన్నీ నశించును. 60,000 సంవత్సరముల యోగాభ్యాసము చేసిన ఎంత ఫలము కలుగునో సౌకర్యము నందు యథావిధిగా స్నానము చేసిన శుచియే హరిని దర్శించినచో కలుగును. 7 జన్మలలో చేసిన పాపమప్పుడే నాశనమగును. అన్ని తీర్థములు సేవించు మహాపుణ్యప్రదమగు తీర్థరాజమున స్నానము చేసినచో కొన్ని కోర్కెలు తీరును. వేణియందు స్నానము చేసి శుచి అయి మాధవుని దర్శించినచో పుణ్యము చేసిన వారు అనుభవించు భోగములను అనుభవించి విష్ణువు యందు లీనమగుదురు. మాఘమాసమందు త్రివేణి యందు భక్తితో స్నానము చేసి భదరిని కీర్తించినచో పుణ్యము పొందును. దశాశ్వమేధిక తీర్థములో స్నానము చేసినచో 10 అశ్వమేధ యాగములు చేసిన ఫలము కలుగును. ఇది అంతయో నీకు సంక్షిప్తముగా తెలిపి తిని దీనిలో దేనిని గూర్చి మరలా వినగోరుచుంటివి అనిన స్కందుడు ఇట్లు పలికెను. విష్ణు క్షేత్రమైన బదరీ వంటి క్షేత్రము ముల్లోకములలో కడు దుర్లభము. ఆ క్షేత్రమును తలిచినంతనే మహాపాతకముల నుండి ముక్తిని పొంది వెంటనే మోక్షార్హతను పొందును. ఇతర తీర్థముల యందు అతి దారుణమగు తపస్సు చేసిన ఎట్టి ఫలము కలుగునో అట్టి ఫలము బదరీ యాత్రను మనసులో చేసినను కలుగును. దివియందు భువియందు రసాతలమందు ఎన్ని తీర్థములున్నను బదరి వంటి తీర్థము లేదు, ఉండబోదు. ఇతర క్షేత్రములలో 1000 అశ్వమేధములు వాయుభక్షణము చేసిన ఫలము విశాల అను పేరు కల క్షేత్రము. కృతయుగమునందు ముక్తిప్రద అని, త్రేతాయుగమందు యోగసిద్ధిద అనియు, ద్వాపరమందు విశాల అనియు పిలువబడినది. జీవునికి స్థూలము సూక్ష్మము అను 2 శరీరములు ఉండును. వాటిని జ్ఞానముల వలన నశింపచేయుటచే ఈ క్షేత్రమునకు విశాల అని పేరు కలిగెను. రేగు చెట్టు నుండి అమృతము స్రవించుటచే భదరి అను పేరు కలిగెను. అచ్చట ఋషి గణములు నివసించును. ప్రతి యుగమందు కాలమందు విష్ణువు పెక్కు క్షేత్రములను విడిచిపెట్టును. కానీ భదరిని ఎప్పుడునూ వదిలిపెట్టక నివసించును. అన్ని తీర్థములలో మునుగుటచే అచ్చట తపస్సు యోగము సమాధి పొందుటచే కలుగు ఫలము చక్కగా భదరిని దర్శించుటచే కలుగును. వారణాసి యందు 60,000 సంవత్సరములు యోగాభ్యాసం చేసిన ఫలము భదరిని ఒక్కమారు దర్శించిన కలుగును. భదరి యందు అన్ని తీర్థములు దేవతలు ఋషులు నివసించుటచే విశాల అని పిలువబడుచున్నది. అగ్ని భగవంతుని స్తుతించుట. స్కందుడు ఇట్లు పలికెను. ఈ క్షేత్రము ఎట్లు పుట్టినది, ఎవరు సేవించిరి, దానికి నాథుడెవరు, ఇది అంతయు నాకు సవిస్తరముగా తెలుపుము అనెను. అప్పుడు శివుడు ఇట్లు చెప్పెను. విష్ణువు శరీరము వలె ఈ క్షేత్రము కూడా అనాది. దీనికి నాథుడు నారదాదులచే సేవింపబడు హరియే. పూర్వము కృతయుగపు ప్రారంభమున బ్రహ్మ తన కుమార్తె రూపము యవ్వనము చూచి మోహించి కామించెను. అది చూచి కోపము పట్టలేక అతడి శిరస్సును నా కత్తితో 5 ముక్కలు చేసి తిని ఆ కపాలము వలన నాకు బ్రహ్మహత్య పాతకము కలిగినది. దాని నుండి ముక్తి పొందుటకై ఆ కపాలమును చేత ధరించి దివియందు భువియందు పాతాళమందు తపస్సు చేయుచు అన్ని తీర్థములను దర్శించి తిని అయినను ఆ కపాలము పాతకము నన్ను వదిలిపెట్టలేదు. అప్పుడు లక్ష్మీపతి హరిని చూచుటకై వైకుంఠమునకు వెళ్ళి తిని వినయముతో వంగి మరలా నమస్కరించి కరుణాత్ముడగు
ఆ హరికి జరిగినదంతయు వివరించి తిని అతడి ఆజ్ఞపై బదరికి వచ్చి తిని ఆ క్షణమే బ్రహ్మహత్య వణకసాగెను. ఆ కపాలము నా చేతి నుండి జారి పడెను. అప్పటి నుండి నేను పార్వతితో కలిసి అచ్చట సాధారముగా నివసింపసాగి తిని ఋషులకు ప్రీతి కలిగించు తపస్సు చేయుచు గడుపుచుంటిని. నాకు వారణాసి యందు శ్రీశైల శిఖరమునందు పార్వతితో కలిసి కైలాసమునందు నివసించుట వలన కలుగు సంతోషము కంటే అనంతమగు సంతోషము బదరీ నివాసము వలన కలుగును. మిగిలిన ప్రదేశముల యందు తమ విధులు నిర్వర్తించు మరణము పొందినచో కలుగు ముక్తి బదరిని చూచుట చేతనే అందుబాటులో ఉండును. హరిపాద సన్నిధి యందు అగ్ని స్వయముగా నా లింగమును కేదారమను పేరుతో ప్రతిష్ఠించెను. ఆ కేదారలింగమును భక్తితో చూచినను తాకినను అర్చించినను కృతసతి అపరనిత్య ప్రార్థనా చంద్రమౌళ హర చరణ సరోజ ధ్యాన విజ్ఞాన మూర్తి వేదిత జన మనోజ సర్వభావాన్నితాంతం కోటి జన్మలలో చేసిన పాపము ఒక్క క్షణములో నశించును. ఆ క్షేత్రమందు నేను కళామాత్రముగా నివసించుదును. ఇచ్చట 15వ కళ మాత్రమే ఉన్నది. శివయోగులు మృత్యువును జయించి మృగాజినములు ఏనుగు చర్మములు ధరించి విభూతి జడలు భూషణములుగా కలిగి జటాధరుడగు శివుని పూజింతురు. పండ్లు ఆకులు నీరు వాయువు భక్షించుచు శివుని మనస్సున కలిగిన వారే మృత్యుంజయులై కొండపై నివసించుచు ఇంద్రియ నిగ్రహము కలిగి నిర్మలమగు బుద్ధి ప్రసరించు వారై ఉందురు. కమలముల వంటి కోమలమగు కాంతి కలిగి నమ్మకములు కలవారై శివుని కృపచే తమ శత్రువులను జయించి చేతులు జోడించి తలపై పెట్టుకొని శివునిపై చూపు నిలిపి ఉదయకాలమందు శివుని ధ్యానింతురు. చేతుల యందు జపమాలలు ధరించి శాంతి సంతోషములు కలిగి శివుని ఎల్లప్పుడూ తమ మనసులతో ప్రార్థించుచు శివుని పాదములపై దృష్టి నిలిపిన వారై మన్మధుని అన్ని విధముల జయింతురు. వారణాసి యందు మరణించిన వారు తారక బ్రహ్మను పొందుదురు. అచ్చట జనులు నా లింగమును పూజింతురు. అగ్నితీర్థముల యందు స్నానము చేసి స్వామి పాదముల వద్దకే కేదారేశ్వరుని చూచినచో పునర్జన్మ కలుగదు. స్కందుడు ఇట్లు పలికెను. సమస్త లోకములకు ఏ కారణమగు ఆ అగ్ని ఏ కారణముల వలన బదరియందు నివసింపసాగెనో నాకు తెలుపుము అనెను. అప్పుడు శివుడు ఇట్లు చెప్పెను. పూర్వము గంగానది యమునతో కలియు ప్రదేశమున ఇంద్రియ నిగ్రహము కలిగిన ఋషులు సమాగమము జరిగెను. అచ్చట దశాశ్వమేధము అను తీర్థము ప్రసిద్ధము. అప్పుడు అగ్ని అచ్చటకు వచ్చి వినయముగా ఆ ఋషులను ఇట్లు అడిగెను. మీరు బ్రహ్మను కనుగొన్నవారు, దయకలవారు, దీనులపై కరుణ చూపువారు, ఎటువంటి చెడు లక్షణములు అంటనివారు, నాకు ముక్తి ఎట్లు కలుగునో చెప్పవలేను. అప్పుడు వ్యాసుడు ఋషులందరూ వెంటరాగా గంగానది యందు స్నానము చేసి ఇట్లు చెప్పెను. నీ పాపము తొలుగుటకు ఒక్క ఉపాయము కలదు. సర్వభక్షత్వ దోషము పోవుటకై బదరికి వెళ్ళుము. అచ్చట దేవదేవుడగు జనార్దనుడు కలడు. భక్తులు అయిన వారి కాని వారి పాపములను హరి తొలగించును. అచ్చట గంగానదిలో స్నానము చేసి హరికి నమస్కరించి దండ ప్రణామము చేసినచో పాపములన్నీయును నశించును. అప్పుడు అగ్ని ఆ మాటలు విని ఉత్తరాభిముఖుడై గంధమాదనమునకు చెప్పెను. బదరికి వచ్చి గంగానదిలో స్నానము చేసి నారాయణాశ్రమమునకు వెళ్ళి భక్తితో స్తుతించెను. అగ్ని ఇట్లు పలికెను. విశుద్ధ విజ్ఞాన రూపము పురాణము సనాతనము అగు స్వరూపము కలవాడు, బ్రహ్మకు కూడా గురువు, అనేకము ఏకము అను రూపము కలవాడు, జగదైక నాథుడు, అనంతమగు శుద్ధమగు బుద్ధి కలవాడు అగు ఓ హరి, నీకు నమస్కారం. మాయామయి అగు శక్తిని పొంది రజోగుణముచే విశ్వమును సృష్టించుచు సత్వగుణముచే సమస్త లోకములను రక్షించుచు తమో రూపమున లోకములను హరించు నీకు నమస్కారం. అవిద్యచే విశ్వమును మోహింపచేయుచు విద్యారూపమై విద్యకు ఆశ్రయమగుటచే సకలజ్ఞుడైన నిన్ను అవిద్యచే జీవించు నేను శరణు కోరుచుంటిని. భక్తుల కోరిన కోర్కెల మేరకు
వారికి ఇష్టమగు రూపము పొందువాడా, కౌశేయము పీతాంబరములను ధరించువాడా, విచిత్రమగు అష్టశక్తులు కలవాడా, నిన్ను స్తుతించుచుంటిని. సమస్త జీవుల హృదయములలో ఉండు హరి ఆ స్తుతిని విని సంతుష్టుడై పావనము కాగోరిన ఆ అగ్నితో మధురమగు వాక్యమును ఇట్లు పలికెను. నారాయణుడు ఇట్లు పలికెను, వరమును ఇచ్చుటకు వచ్చి తిని కనుక వరమును కోరుకొనుము. నీ స్తుతిచే వినయముచే నేను ప్రసన్నుడైతిని. సర్వజ్ఞుడగు నీకు నేను ఇచ్చట ఏల వచ్చితునో తెలియను, కానీ ఈశ్వరాజ్ఞను అనుసరించి చెప్పుచుంటిని. నేను సర్వభక్షకుడనైతిని. విముక్తి ఎట్లు కలుగును? దీని వలన నాకు మిక్కిలి భయము కలుగుచున్నది అన్నాడు అగ్ని. అప్పుడు నారాయణుడు ఇట్లు పలికెను, ఈ క్షేత్రమును చూచినంతనే జీవులు పాతకములు నశించును. నేను నిన్ను అనుగ్రహించుటచే నిన్ను ఎట్టి పాతకము అంటదు. అప్పటి నుండి అగ్ని అన్ని దోషములు తొలగిన వాడై తన కళారూపమున అచ్చట నివసించుచుండెను. ప్రతిదినము ఉదయమే లేచి ఈ కథను ఎవరు విందురో వినిపింతురో వారికి అగ్నితీర్థమున స్నానము చేసిన ఫలము కలుగును. అగ్నితీర్థ మహత్యము. స్కందుడు ఇట్లు పలికెను, అన్ని భూతములలో అన్ని ధర్మములు తెలిసిన ఓ తండ్రి, నాకు అగ్నితీర్థము యొక్క మహత్యమును గూర్చి తెలుపుము అనెను. అప్పుడు శివుడు ఇట్లు చెప్పెను, ఇది మిక్కిలి రహస్యమగు తీర్థము. అన్ని తీర్థములచే సేవింపబడునది. నీ ఎందలి ఆధారము చేత దానిని గూర్చి సంక్షిప్తముగా చెప్పెదను. ఓ కుమార, ఈ తీర్థస్నానము వలన మహాపాతకములు అతిపాతకములు చేసిన వారు తమ పాపముల నుండి ముక్తిని పొందెదరు. ప్రాయశ్చిత్తము చేసినను మరణించినంత వరకు ఉపశమించని పాపము కూడా అగ్నితీర్థ స్నానము వలన నశించును. మిక్కిలి దోషయుక్తమైన బంగారమును అగ్ని శుద్ధిపరచునట్లు అగ్నితీర్థము మానవులను అన్ని పాపముల నుండి శుద్ధి చేయును. ప్రతిదినము దర్భకొనతో ఒక్క నీటి బొట్టు త్రాగుచు 3 సంవత్సరములు ఇతర క్షేత్రముల యందు చేసిన ఫలము అగ్నితీర్థ స్నానము వలన కలుగును. ఇచ్చట బ్రాహ్మణులకు తమ శక్తి కొలది భోజనమును పెట్టినచో వారి కుటుంబమున పేదరికమనున్నది ఉండదు. ఇచ్చట ఉపవాసము చేసి మరణము పొందినచో సూర్యలోకము మున్నగునవి దాటి విష్ణులోకమును పొందును. 1000 చాంద్రాయన వ్రతములు చేసినచో, కోట్ల కొలది కష్టములగు వ్రతములు చేసినచో ఎట్టి ఫలము కలుగును. అగ్నితీర్థ స్నానము వలన అట్టి ఫలము కలుగును. పంచమహాపాతకములు చేసిన వారైనను ఇచ్చట గాలిని బంధించి జపము చేసినచో శుద్ధి పొందుదురు. ఇచ్చట తెలిసి కూడా మోహవశము పాపము చేసిన నీచులు 14 మన్వంతరములు పిశాచత్వమును పొందుదురు. 4 విధములకు ఆశ్రమముల ఎందున్న వాడైనను లేనివాడైనను తెలిసి ఈ తీర్థమున పాపము చేయకూడదు. ఇచ్చట చేసిన స్నానము, దానము, జపము, హోమము, సంధ్య, దేవతా పూజనము అనంతమగు ఫలమును ఇచ్చును. ఎన్నో తీర్థములున్నను అవి అగ్నితీర్థముతో సమానము కావు. అగ్నితీర్థముతో సమానమగు తీర్థము లేదు, నుండబోదు. ఈ తీర్థము యొక్క మహత్తును తెలియజెప్పుటకు బ్రహ్మకు, శివునికి, ఆదిశేషునికి, దేవతలకు శక్యము కాదు. 10 దినములు ఈ తీర్థమున స్నానము చేసినచో ఇక వారు పెక్కు యజ్ఞములు, దానములు, నియమములు, యమములు చేయుట వ్యర్థము. 3 దినములు ఉపవాసం చేసి జనార్దనుని పూజించినచో, అగ్నితీర్థమందు స్నానము చేసినచో అగ్ని సదృశుడగును. 5 శిలల మధ్య హరి ఆ క్షేత్రమునందు నివసించును. అగ్నితీర్థము కూడా అచ్చటనే ఉన్నది. స్కందుడు ఇట్లు పలికెను, అచ్చట 5 శిలలు ఏల నిర్మింపబడినవి. వాటి వలన ఎట్టి పుణ్యము కలుగును, ఎట్టి ఫలము లగును అంతయు నాకు చెప్పవలసినది. నారదాది, నారసింహ, వారాహి, గారుడి, మార్కండేయి అను పేర్లు గల 5 శిలలు అన్ని కోర్కెలను తీర్చుచు అచ్చట కలవు. ఒక మారు నారదుడు మహావిష్ణువును దర్శించుటకై శిలపై వాయువును మాత్రమే భక్షించుచు పరమ దారుణమగు తపస్సు చేసెను. 60,000 సంవత్సరములు వృక్ష వృత్తి వహించి ఆ రాతిపై తపస్సు చేయగా అప్పుడు మహావిష్ణువు బ్రాహ్మణ రూపమున ప్రత్యక్షమయ్యను.
ఆ మునిని అనుగ్రహించుటకు అతడి ముందుకు వెళ్ళి, ఓ ఋషి, నీవు ఏ కారణముచే ఇంతటి కష్టము అనుభవించుచుంటివి? తపస్సుచే పాపములు అన్నియును క్షీణించిన నీ కోరిక తెలుపుము అనెను. అప్పుడు నారదుడు ఇట్లు పలికెను, ఈ నిర్జరారణ్యమున నన్ను అనుగ్రహించుటకు వచ్చిన నీవెవరు? నిన్ను చూచినంతనే మనస్సు ప్రసన్నమైనది అనెను. అప్పుడు హరి శంఖము చక్రము